ఈరోజు మరి నిరుద్యోగుల కోసం గత 5 రోజుల నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్కు సంఘీభావంగా నేను వనస్థలిపురం ఏరియా హాస్పిటల్కి పోవడం జరిగింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నది. నిజానికి ఆయన డిమాండ్లో చాలా న్యాయం ఉన్నది. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము మొదటి సంవత్సరంలోనే చెప్పిర్రు. కానీ ఇంతవరకు 5089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. కనీసం ఈ దసరా పండుగ లోపలైనా 50,000 ఉద్యోగాలు ఇవ్వమని మరి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా కాచిగూడ హాస్టల్ లాంటి హాస్టల్లో చదువుకొని, కాచిగూడలో ఉండే సోషల్ వెల్ఫేర్ హాస్టల్, అదేవిధంగా క్యాంపస్లలో చదువుకొని ఇలాంటి లైబ్రరీలోనే విద్యార్థిగా చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చిన. అయితే నాకు ఒక్కటే, ఈ పాలకులకు నేను ఈ లైబ్రరీకి వచ్చి ఏం చెప్పాలనుకున్నా అంటే, నాకు నిజంగా ఒక గంట సేపు నేను పుస్తకం చదివినా, నాకు కావాలనుకున్న పుస్తకం దొరకలేదు. అది నేను తర్వాత మాట్లాడతాను. కానీ ఒక గంట సేపు ఈ లైబ్రరీలో కూర్చొని ఏకాగ్రతతో ఒక పుస్తకాన్ని, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనే ఒక పుస్తకాన్ని నేను చదవడం జరిగింది. దానికి నిజంగా నాకు చాలా కష్టమైంది. చాలా అంటే చాలా కష్టమైంది. నాతో పాటు చాలామంది కూడా నిరుద్యోగ బిడ్డలు, వాళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి బియ్యం బస్తాలు తీసుకొని వచ్చి అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో ఉంటే ఇక్కడ చదువుకుంటున్నారు రెంట్కుండి. వాళ్ళు నాతో పాటు చదువుకున్నారు. నాకు ఒక గంటకే ఆ పుస్తకాలు చదవడం అంత కష్టమైంది. ఒక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే, చాలామంది నాతో కూర్చున్న అభ్యర్థులు 3-4 సంవత్సరాల నుంచి ఇదే పుస్తకాలను మళ్ళీ చదువుతూ ఉన్నారు. పొద్దున లైబ్రరీయన్ గారు చెప్పారు నాకు, పొద్దున 5 గంటలకు ఈ విద్యార్థులు వస్తారు, 11 గంటల వరకు వాళ్ళకు చదువుకుంటారు. మళ్ళీ దాని తర్వాత రాత్రి 8 గంటల వరకు కూడా ఆ పిల్లలు చదువుతూనే ఉంటారు. ఇక్కడ అన్నపూర్ణ దగ్గర అన్నం దొరికితే తింటారు, లేకపోతే ఛాయ్తోని ఆకలి చంపుకుంటారు. ఒక గంట చదవడం ఎంత కష్టమైనప్పుడు రోజుకు 16 గంటలు 18 గంటలు చదువుతున్న ఈ లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోవాలని నేను ఇలా లైబ్రరీకి వచ్చిన. రేవంత్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం హృదయం ఉన్నా, మీది రాతిగుండె లాంటి హృదయం కాదని అనుకుంటే దయచేసి మీరు కూడా ఈ లైబ్రరీకి వచ్చి ఒక అర్ధగంట చదవండి. అర్ధగంట ఏకాగ్రతతో చదవండి, ఏ బందోబస్తు లేకుండా చదవండి. అప్పుడు మీకు అర్థమైతే నిరుద్యోగుల బాధలు. అక్కడనేమో ఒక ఆయన, నేను చచ్చిపోయినా మంచిదే, నా నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు రావాలని అంటున్నాడు. నోటిఫికేషన్లు ఇవ్వమంటున్నాడు. ఇప్పటివరకు నోటిఫికేషన్ లేవు. నేను ఇక్కడ చాలామంది నిరుద్యోగులతో మాట్లాడితే అసలు నోటిఫికేషన్లు లేని ఏం చదవాలంటున్నారు వాళ్ళు. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియని నోటిఫికేషన్ల గురించి ఏం చదవాలంటున్నారు. సో దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇక్కడ పంతాలకు పోతే వర్కౌట్ కాదు. ఇక్కడ 35 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు కొన్ని ఆశలు ఉన్నాయి, ఆకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ కలెక్టర్ కావాలనుకుంటారు, డిఎస్పీ కావాలనుకుంటారు, ఐఏఎస్లు కావాలనుకుంటారు, ఐపీఎస్ కావాలనుకుంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కావాలనుకుంటారు, డిప్యూటీ తహసీల్దార్ కావాలనుకుంటారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటారు. రకరకాల ఆశలు ఉంటాయి. కొంతమంది ఇంకేవో ఉద్యోగాలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లాంటి ఉద్యోగాలకు పోవాలనుకుంటారు. ఈ లైబ్రరీలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందా అంటే, కనీసం లైబ్రరీలో ఏ పుస్తకం ఎక్కడుందో కూడా తెలుసుకునే పరిస్థితి లేదు. కనీసం లక్షల బుక్కులు ఉన్నాయంటున్నారు. లక్షల బుక్కులు, నాకు కావాల్సిన ఒక బుక్ హిచ్ హైకర్స్ గైడ్ ఫర్ గెలాక్సీ అనే బుక్ ఉందా అని అడిగాను. లేదన్నారు. వట్టికోట ఆళ్వారు స్వామి రచనలు ఉన్నాయంటే ఉండుండొచ్చు అంటున్నారు. నేను అడిగాను, ఎందుకు మీరు ఉండుండొచ్చు అంటున్నారంటే, అక్కడ లైబ్రరీకి కావాల్సిన సాఫ్ట్వేర్ లేదు. 80 సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ నుంచి ఇక్కడ లేదు. లేకపోతే నాకు ఇండెక్సింగ్ ఎట్లా తెలుస్తుంది? అది సమస్య. అంటే నిరుద్యోగులను బాగు చేయాలి, పఠన కౌశల్యాన్ని పెంచాలి అన్న భావన ఏమాత్రం ప్రభుత్వానికి లేదు. కేవలం వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏమనంటే, నేను ఇప్పుడు లైబ్రరీకి రావడానికి కూడా పోలీసు వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏసీపీ గారు వచ్చి పర్మిషన్ ఇచ్చిన లోపల తీసుకుపోయినారు. ఆర్టికల్ 19 క్లాజ్ 1 ప్రకారము నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎక్కడికైనా పోవచ్చు దేశంలో. నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు. నేను ఒక నిరుద్యోగ బిడ్డగా, ఒకప్పుడు నిరుద్యోగ, ఇప్పుడు ఉద్యోగ, ఒక మాజీ ఉద్యోగిగా నేను ఈ పిల్లల బాధ అర్థం చేసుకోవాలని ఇక్కడికి వచ్చి, నేను కూడా ఒక గంట సేపు చదివితే ఎంత ఏకాగ్రత అవసరం ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చిన. ఈ లైబ్రరీకి మీరు పోవడానికి వీల్లేదంటారు పోలీసు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి గారు
ఆయనకు చదువు రాక ఆయన రకరకాల నేరాలు చేసి హోంమంత్రి ముఖ్యమంత్రి అయ్యి ఒక నేరస్తుడు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన ఆదేశాలను పరిపాలిస్తారా? మీరు పోలీసు వాళ్ళే ఆలోచించుకోవాలి. సరే, నన్ను లోపలికి పంపించారు. నేను అక్కడ పోయి గొడవ చేసింది లేదు. నేను ఆ పుస్తకం కావాలనుకున్నా, ఒక పుస్తకం తీసుకొని చదువుకున్నా. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి, దయచేసి నోటిఫికేషన్ వేయండి. అక్కడ ఒక వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యి 5 రోజుల నుంచి పోరాడుతున్నాడు. ఆయన బీపీ తగ్గిపోతున్నది, అదేవిధంగా షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, కీటోన్ బాడీస్ పెరుగుతూ ఉన్నాయి బాడీలో. పోనీ అతని ఐసీయూ ఉన్న గాంధీ హాస్పిటల్ కన్నా తీసుకురావచ్చు కదా. గాంధీ హాస్పిటల్ తీసుకుపోకుండా ఎక్కడో మారుమూల నుండి ఏరి హాస్పిటల్కి తీసుకుపోయినారు. డబ్బున ఆయన ప్రాణాలకు ప్రమాదం జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు దీని గురించి? ఆయన ఏమైనా సినిమా హీరో కావడానికి చేస్తున్నాడా, లేకపోతే ఆయనకైనా పెద్ద ఎత్తున ₹1,00,00,000 వస్తాయని చేస్తున్నాడా? ఈ నిరుద్యోగ బిడ్డల గురించే కదా ఆయన చేస్తున్నది. సో అందుకొరకు నేను మళ్ళొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకప్పటి నిరుద్యోగిగా, ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు నోటిఫికేషన్లు ఇవ్వండి, పంతాలకు పోకండి. మీకు రకరకాల బాధలు ఉండొచ్చు కాక, కానీ ఇవి తప్పదు. లేకపోతే లక్షలాది మంది పిల్లలు నాశనం అయిపోతారు. నేను లోపల మాట్లాడిన చాలామందికి 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. ఆ రోజు గురుకులాల ఎగ్జామ్స్ అయితే మేము డిగ్రీ కాలేజ్ లెక్చరర్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఫస్ట్ ఫిలప్ చేసి, దాని తర్వాత జూనియర్ లెక్చర్లకు రండి అన్నాం, దాని తర్వాత పీజీటీకి రమ్మన్నాం, దాని తర్వాత టీజీటీకి రమ్మన్నాం. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో చేసిండ్రు. దానివల్ల 3,000 బ్యాక్లాగ్ పోస్టులు వచ్చినాయి. ఆ 3,000 బ్యాక్లాగ్ పోస్టుకు మళ్ళీ నోటిఫికేషన్ వేయొచ్చు కదా. కనీసం ఒక 30,000 మంది ఎంగేజ్ అవుతారు, 30,000 మంది చదువుకుంటారు మంచిగా. అది ఇక్కడ జరగడం లేదు. ఎంతసేపు పంతం ఏమనంటే దీనికి రాజకీయం. ఇక్కడేం రాజకీయం ఉన్నది? నేను కండు వేసుకొని వచ్చినావా, లేకపోతే అయినా రాజకీయ పార్టీలు నిరుద్యోగాల గురించి మాట్లాడితే తప్పేంది? ఒక బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మేము మాట్లాడితే తప్పే ఉన్నది, ఎందుకు మాట్లాడకూడదు? సో ఈ ప్రతిదాని ఇంకా రాజకీయం, దీనికి రాజకీయ కుట్ర ఉంది, రాజకీయాలు ఉన్నాయని చెప్పడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి పరిపాటి అయిపోయింది. దయచేసి అలాంటి అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్స్ కూడా వాడొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అర్జెంటుగా ఈ నోటిఫికేషన్ లేండి. అక్కడ ఒక మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉన్నది. ఆయన ప్రాణాలు పోకూడదు, ఆయన ప్రాణాలకు ప్రమాదం కాకూడదు అంటే దయచేసి ప్లీజ్ రిలీజ్ ద నోటిఫికేషన్స్. At least for 50,000 posts, you must release the notifications. They are not demanding for 2 lakh posts, as you have rightly said. దానికి తర్వాత ఆయన తర్వాత సంవత్సరంలో చేయమని పర్వాలేదు, ఆ 50,000 పోస్టులను రిక్వెస్ట్ చేయమని రిలీజ్ చేయమని ఆయన అంటున్నారు. అందుకొరకు దాని గురించే ప్రభుత్వం ఆలోచించాలని చెప్తున్నా. అదేవిధంగా గ్రూప్ 1లో ఏవైతే అవకతవకలు జరిగిన గౌరవ హైకోర్టు ఇచ్చిందో దాని మీద కూడా జ్యుడిషియల్ కమిషన్ వేసి మరొకసారి, ఎందుకు మాటికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే తప్పులు చేస్తుంది. 222 పేజీల జడ్జిమెంట్లో లాస్ట్ 15 పేజీలు చదివితే అసలు నిరుద్యోగులకు నిరాశ వచ్చేస్తుంది, జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. లాస్ట్ 15 పేజీ రిపీటెడ్లీ ద హానరబుల్ జడ్జ్ హ్యాస్ బీన్ సేయింగ్ దట్ ద కమిషన్ ఈజ్ మేకింగ్ సేమ్ మిస్టేక్స్ అగైన్ అండ్ దెన్ యూ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎనీ లెసన్స్. What is that you are trying to tell to the 35 lakhs of unemployed people? Why are you playing with the lives of these people? కనీసం వీళ్ళు పోయి వాళ్ళ బాధలు చెప్పుకుందామంటే ఒక ఆఫీసర్ వినడు, ఒక సెక్రటరీ వినరు, లోపలికి రానివారు. అక్కడ 100 మంది పోలీసులు, లైబ్రరీ దగ్గర 100 మంది పోలీసులు, పబ్లిక్ సర్వీస్ కమిటీ దగ్గర 100 మంది పోలీసులు. మరి ఎక్కడ పోవాలి? వేర్ షుడ్ దే గో? దీని మీద గవర్నమెంట్ ఆలోచించాలి. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ 50,000 పోస్టులకు ఫస్ట్ విడతగా నోటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడే ఈ నిరుద్యోగులకు న్యాయం చేసినట్టు చెప్తూ మరొకసారి మరి లోపలికి పంపించిన కొట్లాడైనా మొత్తం మీద లోపల పంపించిన పోలీసులకు ధన్యవాదాలు. సో అదేవిధంగా మరి మమ్మల్ని లోపల పోయి కూర్చోబెట్టి నాతో పాటు చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ వస్తాం. ఇక్కడేదో స్లోగన్లు ఇవ్వడానికో, ఇక్కడ చాలామంది పోలీసులు చెప్తున్నారు, సార్ మీరందరూ వస్తే డిస్టర్బ్ అయిపోతుంది. బాబు, నేను డిస్టర్బ్ చేయడానికి రాము. బీఆర్ఎస్ పార్టీకి ఆ కల్చర్ లేదు. మేము చదువుకోవాలని వచ్చాము. మేము అందరం కూడా చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం. సో మళ్ళీ చదువుకొని నిరుద్యోగుల బాధను ప్రభుత్వానికి తెలియజెప్పే ఏ పోరాట రూపమైనా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మేము తీసుకుంటాం. జై తెలంగాణ.